సత్య గారు హాయ్. మీరు ఇక్కడేంటి? ఫంక్షన్ ఉంది. అవునా, నేను అందుకే వచ్చాను సార్. మన ఫంక్షన్కి వచ్చిందా ఏంటి? ఒకవేళ రూప తరపున వచ్చి ఉంటుందా? సార్, మిమ్మల్ని స్పెషల్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. థ్యాంక్సా? దేనికి? దేనికంటారేంటి సార్, మీరెలాంటి సహాయం చేశారు? దాందే ఉందండి, మీరు అడిగారు, నేను చేశాను. హాసిని, నువ్వేంటి ఇక్కడ? అక్క, అక్క అంటే కానిస్టేబుల్ మంజుకి చెల్లెలా? సత్య గారు, ఈవిడ మా అక్క. మీ గురించి చాలాసార్లు చెప్పాను. ఈయన నీకు ముందే తెలుసా? సత్య గారు తెలియకపోవడం ఏంటక్క? నాన్న పెన్షన్ రావటానికి సత్య గారే హెల్ప్ చేశారు. అప్పుడు నీకు చెప్పానా కాలేజ్ అడ్మిషన్ అప్పుడు? మాకు సీట్ లేదంటే లేదన్నారు కాలేజ్ వాళ్ళు. అవసరమైతే పేమెంట్ సీట్ తీసుకోమన్నారు. ఆ టైంలో సార్ వచ్చి డొనేషన్ కావాలా? చదువు పేరుతో వ్యాపారం చేస్తున్నావా? అక్క, ఏం చెప్పమంటావు? వాళ్ళని వాయించేశారు. ఆ దెబ్బకి మాకు అడ్మిషన్ చేతిలో పెట్టారనుకో. అలాంటి సత్య గారితో నేను చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకున్నానక్క. లక్కీగా ఈ రోజు కలిశారు. అది నువ్వుండగా. చాలా మంచి వాళ్ళక్క. ఈయన మంచితనం నాకు ముందే తెలుసు. నువ్వు అనుకున్నంత గొప్పోడేం కాదు. సరే సరే, వెళ్దాం పద. అక్క, అదేంటక్క అలా అంటావు? సార్ని పరిచయం చేయాలి కదా. అక్కర్లేదు. అక్కంటే మీ ఓన్ సిస్టరా? దేనికండి నవ్వుతున్నారు? ఓనా వడ్డీకి తెచ్చుకున్నారని అడుగుతున్నారు కదా, అందుకే నవ్వొచ్చింది. మా అక్కకి నాకు బిహేవియర్ లో అంత తేడా నిజంగానే ఉంటుంది సత్య గారు. ఎందుకే నసా? పద. అక్క, సత్య గారు తను నా సొంత అక్క. తన తర్వాతే నేను పుట్టానన్నమాట. మా అక్క కానిస్టేబుల్ గా చేస్తుంది. హాసిని, అదంతా అవసరమా? అక్క, ఇలాంటి మంచి వాళ్ళకి, గొప్ప వాళ్ళకి మన గురించి తెలియాలి కదా. నా గురించి అంతా తెలుసులే ఈయనకి. సత్య గారు, కానిస్టేబుల్ మంజు అంటే పోలీస్ స్టేషన్ లోనే కాదు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు. ఆహా. హాసిని, నువ్వు నోరు మూసుకొని పదా. సత్య, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. వస్తున్నామా? హాసిని, మనం మళ్ళీ కలుద్దాం. సరే. హాసిని, ఇంకెప్పుడు కూడా నువ్వు అతన్ని కలవద్దు. అతని హెల్ప్ కూడా తీసుకోవద్దు. ఏ అక్క? నన్నొక్కడు ఎప్పుడు ఇబ్బంది పెడతాడు అని చెప్పాను. అతనే ఇతను. ఇతనొక రౌడీ. నువ్వు చెప్పిన రౌడీ ఇతనా? అవును. అక్క, ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చుంటుంది. అతని గురించి తెలిస్తేనే ఇలా ఆశ్చర్యపోతున్నావు. ఇంకా వాళ్ళ అమ్మ గురించి తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. నీ అడ్మిషన్ అప్పుడే అతన్ని అరెస్ట్ చేసింది. ఆ టైంలోనే వాళ్ళమ్మ నన్ను అందరి ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా చేసింది. మంజు, వస్తున్నా అత్తయ్య. చూడు, ఇంకెప్పుడు కూడా అతని సహాయం తీసుకోకు. తీసుకున్నావో నేను నీతో మాట్లాడను. అక్క, సత్య గారు నువ్వు అనుకున్నంత చెడ్డవారు కాదక్క. రేయ్ ఆగు. వీడిక్కడున్నాడేంటి? హలో, నిన్నే పిలుస్తున్నాను. చుచ్చు, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. చెవుడేమన్నా వచ్చిందా ఏంటి? నేను నిన్ను పిలుస్తుంటే నువ్వెవరినో పిలుస్తున్నావు? సార్, మీరు? అవును, నేనే. చూసి చూడనట్టు వెళ్తున్నావేంట్రా? నేను నిజంగానే చూడలేదు సార్. నేను నీ ఓనర్నే కదా. ఓనర్ అయితే
నేను వీడి స్వీట్ షాప్ లో వర్క్ చేస్తున్నానని మా వాళ్ళకి చెబుతాడా ఏంటి? ఏంట్రా ఏదో నేను తెలియనట్టుగా కొత్తగా తిక్కగా చూస్తున్నావు? నువ్వు ఇక్కడుంటే అక్కడ స్వీట్లు ఎవరు చేస్తారు? సార్ మీరు ఫస్ట్ సార్, నేను మిమ్మల్ని చూడలేదు సార్. అది మా మమ్మీ. డబ్బాలో గోళీలు వేసినట్టు ఓ అటు ఇటు కొట్టుకుంటున్నావు. నువ్వు ఇక్కడుంటే అక్కడ షాప్ ఎవరు చూస్తారు? సరే ఎలాగో వచ్చావు కదా, భోంచేసి షాప్కెళ్ళు. త్వరగా షాప్కెళ్ళు. షాప్కి నేను సరే సరే. అది స్పెషల్ ఆర్డర్ ఉంది, నెయ్యితో సున్నుండలు చెయ్యి. డీజే, ఎవరైనా నిన్ను నెయ్యితో సున్నుండలు చేయమంటున్నారు? నీకు ఎలా అర్థమైందా? అది కాదు హాసిని, నువ్వు వండు, నెయ్యుండలు ఇస్తా అంటున్నాడు. హాసిని, ఇతనెవరో తెలియదు కదా? తెలీదు. తెలీదు కదా? నా ఫ్రెండ్. నాకు సున్నుండలు వద్దు, స్వీట్లు వద్దు. అవును హాసిని, నువ్వు తింటావా? అన్నట్టు నాకు చాలా మంచి ఫ్రెండ్ హాసిని, చాలా మంచి ఫ్రెండ్. నేను ఫ్రెండ్నా? హాసిని, వీడు ఇలానే ఉంటాడులే. నేను వీడు మాట్లాడుకొని వస్తావు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. సార్ సార్ నన్ను క్షమించండి సార్. సార్ నన్ను క్షమించండి సార్. నేను స్వీట్ షాప్ లో పనిచేస్తున్నాను. హాసినికి అస్సలు తెలియకూడదు సార్. హాసిని నా లవర్ సార్. నేను ప్రేమిస్తున్నాను. అదే ఇప్పుడు వచ్చిందే తనే, నా రసగుల్లా సార్. హాసిని ప్రేమిస్తున్నావా? అవును సార్, మా ఇద్దరిది ఒక తీయటి ప్రేమ కహానీ ఉంది. ఈ కహానీ నాకు చెప్పగానే రేపు వచ్చాక 2 కిలోల స్వీట్లు ఎక్కువ చేయాలి. 4 కిలోలు చేస్తాను సార్. గుర్తు పెట్టుకో. పొద్దున్నే. నమస్కారం అమ్మా. మీరా? రండి రండి. మీరొస్తారని మంజు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది. డ్యూటీలో నుంచి పర్మిషన్ తీసుకుని రావాలంటే మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదా, కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది.